హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నా డెలివరీ డేట్ చాలా దగ్గరలో ఉంది, అందుకే ఫీడింగ్ టాప్స్ తీసుకున్నాను మీషో నుంచి. మీషోలో ఎట్లా వస్తాయో అనుకున్నా, నిజంగా క్లాత్ చాలా చాలా మంచిగా వచ్చింది. వేసుకోవడానికి కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. నేను కొంచెం ఓవర్ సైజే బుక్ చేసుకున్నా, కొంచెం ఫ్రీగా ఉండాలని. శేఖర్‌కి కూడా డ్రెస్ చాలా నచ్చిందంట, చాలా బాగున్నాయి అని చెప్పినాడు. నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగొచ్చింది. బయట కొంచెం పని ఉంటే పోయినాననమాట. బ్లౌజ్ పీస్ తీసుకొని రావాల్సిన మీటర్‌లో, అందుకని. బ్లౌజ్ తీసుకొనేసినాను. ఈ కలర్ వెతికి వెతికి ఏసిన. కలర్ బాగుంటే క్లాత్ బాలేదు, క్లాత్ బాగుంటే కలర్ బాలేదు. ఫైనల్‌గా ఈ అంగిట్లో అయితే చిక్కిందనమాట. క్లాత్ బాగుంది, కలర్ కూడా బాగుంది. అందుకే తీసుకున్నా. తీసుకొని ఇంక వెంటనే స్టిచ్ చేయడానికి వేసేసినాననమాట. వరలక్ష్మి పండగ దగ్గరలో ఉంది కదా, అందుకోసమని. స్టిచ్చింగ్‌కి వేసేసి చెప్తాన్నా ఇట్లా కుట్టండి, అట్లా కుట్టండి అని. ఇంకా స్టిచ్చింగ్‌కి వేసేసి ఇంటికొస్తానే రాగి సంగటి చేసినాననమాట. మధ్యాహ్నమే చికెన్ కర్రీ చేసింటి. అందులోకి సంగటి చేసేసిన, అది కూడా తినేసినాం. నేను తినకుండా వీడియో తీస్తంటే చిన్నోనికి కూడా డ్రెస్ చాలా నచ్చింది. ఎన్నిసార్లు చెప్తున్నాడో అమ్మ బాగుంది బాగుంది అని. అప్పుడు కూడా అదే చెప్తున్నాడనమాట. అందుకే వింటాన్నాను. నేను వీడియో తీస్తానని అంటే చాలు చిన్నోడు ఎంత బాగా పరిగెత్తొచ్చి వాడు కూడా కొంతసేపన్నా కనపడాలన్నమాట నా వీడియోలో. అందుకే వచ్చి చూస్తున్నాడనమాట. చిన్నోనికి కూడా తినిపించేసి ఇంక వాకింగ్ స్టార్ట్ చేసేసిన. ఈ టైంలో అయితే కిందికి పోయి తిరగను, ఇంటి ముందరే కొంచెం వాక్ చేసుకుంటా. అది కాక సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు బ్యాక్ పెయిన్ ఓవర్గా ఉందన్నమాట. ఇంటి ముందరే వాకింగ్ అయితే చేసేసుకున్నా. ఇదండి ఇవాల్టి మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని వెళ్ళండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.